యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో నిన్నే చేరక ప్రాణం ఏమో. డాడీ, గౌతమి, డాడీ. ఇంతకు ముందు నేను 2 శబ్దాలకు భయపడేవాడిని. ఒకటి అంబులెన్సు, 2 పోలీస్ సైరను. ఇప్పుడు మాత్రం 2 పిలుపులకు భయపడుతున్నాను, నిహారిక అండ్ వికాస్. ఏంటి శేఖర్ గారు, ఈ మధ్య మీకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువైపోయింది. ఇది హ్యూమర్ కాదమ్మా, హ్యామర్తో తల మీద కొడుతున్నట్టుంది. అవును, కన్న కూతురొస్తే ఏ తల్లిదండ్రులైనా పులకరించిపోవాలి. నువ్వొస్తుంటే మళ్ళీ ఏ బాంబు పేల్చడానికి వస్తుందా అని భయపడి చేస్తున్నాం. సోదాపి చెప్పింది వింటారా? అందుకేగా మేం పుట్టింది. మన బాధ అరణ్య రోదనే కానీ ముందు విషయం ఏంటో విందాం. చెప్పు బేబీ. వికాస్ ఎక్కడా? బయటికి వెళ్ళాడు. అవును, ఏంటి విషయం? మంచి విషయమే. అవన్నీ ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోయింది. అవునా? ఎస్. నమ్మలేకపోతున్నాం. నమ్మలేని నిజం ఇది. ఇది ఎలా జరిగింది? మా ఇంట్లో గుర్తింపు కిరీటం కోసం తాపత్రయపడే లావణ్యకుంది కదా, లావణ్యకు వలన సాధ్యపడింది. అసలు ఏం జరిగింది అంటే, ఆమె పేరు సుజాత, ఈమె పేరు అవని. సుజాత చెల్లెలు. నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. ఆ విధంగా బయటికి పోయింది. పోనీలే, నీకున్న పెద్ద తలనొప్పి పోయింది. సవతి పోరు తగ్గింది. ఇక నీ పెళ్లి ఏర్పాట్లకి ఎలాంటి ఆటంకమూ ఉండదు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి నీకు మనశ్శాంతి, మాకు మనశ్శాంతి. అలా జరగడం ఒక రకంగా హ్యాపీ, మరో రకంగా రిస్క్ కూడా. రిస్క్ ఎందుకు? అవని నా కళ్ళ ముందు టార్చర్లా కనపడకుండా ఉండడం నాకు హ్యాపీ. వేడు రిస్క్. అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అవనితో నా పెళ్ళి ఎవరు చేస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీరు నాతో తొండాడుతున్నారు. మీతో కటిఫ్.
అవనితో నా పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదమ్మా. మరిప్పుడు అవని బయటికి వెళ్ళిపోయిందని చెప్పి నువ్వెలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు? గుడ్ న్యూస్ పేరెంట్స్తో చెప్పుకొని సంబరాలు చేసుకుందామని వచ్చావా? సంబరాలు! నీ పెళ్ళికి ప్రాబ్లం వస్తుందనే టెన్షన్లోనే కంగారు పడొచ్చాను విక్కీ. నా ముందు నటనా కౌశల్యాలొద్దు. నాకు తిక్క రేగిందంటే ఒక్కటిస్తా. నా మాట వింటావా? నీ మాట కాదు, నా మాట నువ్వు విను. అవనితో నా పెళ్లి జరగాలంటే మీరొక పని చెయ్యాలి. అదేంటంటే అర్థమైంది కదా? అర్థమైంది. అర్థమైంది అర్థమైంది. నేను చెప్పినట్టు చేయకపోతే నిహారిక మెళ్ళ తాళి కట్టేస్తా. వద్దులే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. గుడ్. నిహారిక, నువ్వు మాకంటే ముందు బయలుదేరమ్మా. మేము నీ వెనక చిన్న గ్యాప్ లో చిటికలో వచ్చేస్తాం. వెళ్ళు. వెళ్ళమ్మా. నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. గొప్పింటి కోడలు అవుతావని అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు చెప్పినప్పుడు పోనీలే నా జీవితంలో నా చెల్లెలి జీవితం అయిపోదు అని మురిసి ముద్దైపోయాను. గొప్పింటి కోడలివి కాగానే సంబరపడిపోయాను. ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంటామని నేను అస్సలు అనుకోలేదు. అవని, అవని! శ్రీకర్ గారు, ఎందుకొచ్చావు? అవనిని తీసుకువెళ్ళడానికా? కాదండి, అవనితో మాట్లాడటానికి. ఆయన్ని లోపలికి రానివ్వక్క. నువ్వు నోర్మోయ్. ఇలా చేయడం నాకు సరదా కాదు. పరిష్కారం దొరికే వరకు మీరు కలవకూడదు. నేను ఇలాగే కఠినంగా ఉండాలి. సుజాత గారు, సుజాత గారు, తలుపులు తీయండి. సుజాత గారు, నన్ను అవనితో మాట్లాడనివ్వండి. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. బయటికి పో. సుజాత గారు, సుజాత గారు! అవని, అవని, నీతో మాట్లాడాలి.
అవని ఏమండి అవని అవని చేతగాని వాళ్ళ చాలా సందర్భాలు ఉండిపోవటం నాదే తప్పు కాదనటం లేదు. అదిగా నేను చెప్పే. అక్క ఇంకేం చెప్తావు? అమ్మ ప్రాణం గురించేనా? ఆ కారణం కాకుండా నీ దగ్గర ఇంకేదైనా కారణం ఉందా? ఇంకెంతకాలం దాన్నే అడ్డు పెట్టుకుంటావు? అది తప్ప అవనిని నా నుంచి దూరం చేయగల కారణం ఇంకే ఉంటుంది. అది తప్ప మా పెళ్లి విషయం చెప్పుకోలేకపోవడానికి ఇంకేం కారణం ఉంటుంది? అదే అయితే మేము మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. నువ్వు బయలుదేరొచ్చు. అక్క కాసేపు లోపలికి రానివ్వక్క, కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతారు. ప్రస్తుతం నేను అలాంటి మర్యాదలు చేసే పరిస్థితుల్లో లేను. నేను చేసింది తప్పే కాదనను, కానీ అవనే చిన్న మేనకోడలని తెలిసినందుకు ఇంటి నుంచి బయటికి పంపించేశారు. అలాంటిది తాలి కట్టానని తెలిస్తే అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. అయితే జీవితాంతం నా చెల్లెలు నీ ఇంట్లో అతిథిగానే ఉండిపోవాలా? మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్లీజ్. ఓపిక పట్టి పట్టి చివరికి నశించిపోయింది. ఓపికే చచ్చిపోయింది. ఏ రోజైతే అవని నా భార్య అని ఇంట్లో వాళ్ళకి చెప్పగలుగుతావో అప్పుడేరా. అక్క అవని అవని మీ అక్కకు నువ్వైనా చెప్పు అవని. అక్క అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అంటే నీ మనసులోని మాటలు కూడా మీ అక్కే మాట్లాడిందనేగా అర్థం. మీ బాధను అర్థం చేసుకొని నేను వెళ్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం అవని, ఈ జన్మకు నువ్వే నా భార్యవి. ప్రాణమే కనబడుతోంది శూన్యమే, వదిలేలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలానే. కనపడవా కనపడవా కన్నీరై మిగిలెళతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడతావా. కనపడవా కనపడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై అవని కడదాకా వస్తావా. వెళ్దామా? అక్క చెప్పు. నేను చెప్పిందంతా గుర్తుందిగా? నువ్వు చెప్పే మాటలు కానీ చేసే పనులు కానీ అంత ఈజీగా మర్చిపోయేలా ఉంటాయా? ఒక్క అక్షరం తప్పైనా మొత్తం మారిపోతుంది. రామునితో కపివరుండు ఇట్లనెనుకి బదులు రాముని తోక పివరుండు ఇట్లనెను అన్నట్టు. అర్థమైందా? ఒక్క అక్షరం కూడా
తేడా రాకుండా చూసుకుంటాం బామ్మర్ది. గుడ్. ఆల్రెడీ నిహారిక నేను చెప్పినట్టు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటుంది. అందరం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే? ఓకే. అటాక్. ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఈ జన్మలో విడికి అక్కగా పుట్టాను. ఛా! మనకి నచ్చని మనుషులు మన కళ్ళ ముందు తిరుగుతుంటే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో అదే మనుషులు ఇంటి నుంచి బయటికి పోతే అంత ప్రశాంతంగా ఉంటుంది కదా వదినా? అవును లావణ్య. అవని ఇంటి నుంచి బయటికి పోయి ఇంకా 24 గంటలు కాలేదు. అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. మేమంతా హ్యాపీగా ఉంటే నువ్వేంటి దిగులుగా ఉన్నావు? అవని ఇంటి నుంచి బయటికి పోయినందుకు నిన్నంత ఎగిరి గంతేశావు కదా. ఆ సంతోషం నాకు నా సాడెస్ట్ గాడు ఎంతసేపు మిగిల్చాడు గనక ఒక దరిద్రపు ప్లాన్ చెప్పాడు కదా, అది ఇప్పుడు అమలు చెయ్యాలి. మాట్లాడవేంటి? అబ్బా, కొంచెం హెడేక్ గా ఉంది. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. నిహారిక, మీ వాళ్ళొచ్చారు. రండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బానే ఉన్నాం. ఏంటి విక్కీ ఇలా వచ్చారు? వేదవతి గారి వాళ్లతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అవునా? పిలుస్తానుండండి. అత్తయ్య, మామయ్య, ఒకసారి బయటికి రండి. మా మమ్మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నామమ్మా. కూర్చోండి. పెద్దలు రాకుండా నేనెలా కూర్చుంటాను? బాగున్నారా? బాగున్నామండి. బ్లెస్ మీ ఆంటీ. గాడ్ బ్లెస్ యు బాబు. పైకిలే. నీ వినయం చూడముచ్చటగా ఉంది. అలా అని నువ్వు ప్రతిసారి మాకు మొక్కాల్సిన అవసరం లేదు. గుడికి రోజు వెళ్తున్నాం కదా అని దేవుడికి దండం పెట్టుకోవడం మానేస్తామా చెప్పండి? ఏంటో మిమ్మల్ని చూడగానే పార్వతీ పరమేశ్వరులు సీతారాముల్లా కనిపిస్తారు. అమ్మో, వీడిది మామూలు ఓవరాక్షన్ కాదు. కూర్చోండి. పర్లేదు అంకుల్. అక్క, మీరు కూర్చోండి. సడన్ గా వచ్చారు, ఏంటి విషయం? అవని విషయంలో జరిగిందంతా తెలుసుకుని వచ్చాం. అవని అబద్ధం చెప్పిందని ఇంట్లో నుంచి పంపించేశారంట కదా. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని, మోసాన్ని సహించలేనని మీకు తెలుసు కదా. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. కానీ అవని మీ రెండో మేనకోళ్ళని తెలిసి చాలా సంతోషించాం. ఆ విషయం మాకు తెలియాల్సిన రూపంలో, తెలియాల్సిన పద్ధతిలో తెలుసుంటే మేము ఆనందించేవాళ్ళం అండి. మమ్మల్ని మోసం చేసేసరికి సహించలేకపోయాం. అవనితో మా వికాస్ పెళ్ళనుకున్నాం. ఇంతకు ముందు అవని పరాయి అమ్మాయి, ఇప్పుడు బ్లడ్ రిలేషన్. మన బంధం, బంధుత్వం మరింత గట్టిపడే సమయం ఇది. ఇలాంటి సమయంలో మీరు పంపించేయటం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకు కరెక్ట్ కాదు? ముమ్మాటికి కరెక్టే. ఇంటికి పట్టిన శని వదిలిపోయినట్టు మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముందు మనం దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం. నా ఫీలింగ్ కూడా అదే. కానీ అబ్బా, అమ్మ వాళ్ళు ఏం మాట్లాడడానికి వచ్చారో అది కూడా విందామక్కా. మీరేదో మాట్లాడాలని నన్ను తీసుకొచ్చారు. మీ మనసులో ఏముందో స్ట్రైట్గా బయట పెట్టేయండి. అంతా మనమే కదా, ఎందుకు మొహమాటం? అవనిని మీరు వద్దనుకుంటే మేం మరో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేలా ఉంది.
మరో నిర్ణయమా? ఏంటది? మాకు వికాస్ నిహారికలు 2 కళ్ళలాంటి వాళ్ళు. ఏ కంట్లో నలకపడ్డా 2 కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి. అక్క, నువ్వేమైనా సీరియల్ రైటర్వా? ఎందుకా పోలికలు, ఉపమానాలు? విషయమేంటో సూటిగా చెప్పు. బాధను చెప్పుకోవటానికి ఒక భాష ఉంటుంది వికాస్. నన్ను చెప్పని. వేదవతి గారు, నేను చెప్పాలనుకున్నదేంటంటే, నిహారిక శ్రీకర్ల పెళ్లి జరిగి వికాస్ అవనిల పెళ్లి జరగకపోతే మేం ఆనందంగా ఉండలేం, మేం భరించలేం కూడా. అవునండి, జరిగితే 2 పెళ్ళిళ్ళు, లేదంటే 2 పెళ్ళిళ్ళు క్యాన్సిల్. వేదవతి ఇంటికి వెళ్ళండి. అవనిని పంపించేస్తే వికాస్ పరిస్థితి ఏంటని అడగండి. అవనితో వికాస్ పెళ్లి జరగకపోతే నిహారికతో శ్రీకర్ పెళ్లి జరగదని చెప్పండి. 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకుందామని చెప్పండి. అప్పుడు అవని ఆటోమేటిక్గా తిరిగి ఇంటికొస్తుంది. మీరేంటక్క మరి ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారు? ఈ విషయం మీరు నాతో ముందే చెప్పుంటే నేను వచ్చుండేవాణ్ణి కాదు. నీ నటన చాలరా నాయనా, నేను భరించలేకపోతున్నాను. అంటే అంకుల్, మా అక్క బావల మాటల్ని మీరు తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే నిహారికని నాకిచ్చి చేస్తానని చిన్నప్పుడే నాకు మాటిచ్చారు. అందుకే నేను దుబాయ్ నుంచి వచ్చాను. నిహారిక మీ శ్రీకర్ని ఇష్టపడ్డం నాకిక్కడికి వచ్చాకే తెలిసింది. అదీ కాక మా నిహారిక జాతకం మీ కుటుంబానికి కలిసి రావడం అటు 10 ఊళ్ళకు మంచి జరగడమే కాకుండా మా నిహారిక కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకే నేను నా అక్క బావల్ని ఇబ్బంది పెట్టకుండా నిహారికను త్యాగం చేశాను. అలాంటిదిప్పుడు అవనితో నా పెళ్లి జరగకపోతే అక్క అన్నట్టు మరో ఆలోచన చేయాల్సి వస్తుంది కదా. మీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మళ్ళీ మీకు దొరకాలంటే ఎంత కష్టం చెప్పండి. అయ్యో, అదంత ఈజీ కాదు. నిహారిక లాంటి ఉత్తమురాల్ని మా అత్తయ్య వాళ్ళు అస్సలు వదులుకోరు. నిహారిక కోసమైనా నీలాంటి పురుషోత్తముణ్ణి మా అమ్మ వాళ్ళు అవనికిచ్చి పెళ్లి చేస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచి నిర్ణయాలే తీసుకుంటారు. అందులో సందేహమేముంది? అక్క, మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? వేదవతి గారు, ఈ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మా నిహారిక మీ ఇంటి కోడలు కావాలి అంటే మీ మేనకోడలు అవని మా వికాస్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అలా జరగకపోతే గనక మేము నిహారికను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం. పెళ్లి ముహూర్తాలు చూసేశాం. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే అది మీకే పరువు తక్కువ. అవనని ఇంటికి తీసుకొనొస్తారో ఆ సుజాత ఇంట్లోనే ఉంచి కార్యక్రమం నడిపిస్తారో మీ ఇష్టం. మేమనుకున్నదైతే జరగాలి. ఇక మేం బయలుదేరతాం. ఆంటీ, అంకుల్, మా అక్క బావలు చాలా చాలా రీజనబుల్గా మాట్లాడారు. ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు, వార్నింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇక మేము బయలుదేరతాం.
అబ్బో పెద్ద లింకే పెట్టారుగా. వేదా, అవని గురించి ఆలోచిస్తున్నావా? అవునండి. ఏమనిపిస్తుంది? కోపంలో ఉన్నప్పుడు చేసిన మోసం చాలా పెద్దదిగా కనబడింది. అవని చేసిన మంచి పనుల గురించి ఆలోచించినప్పుడు తను చేసింది మోసం కాదు, క్షమించగలిగే అంత చిన్న అబద్ధం అనిపించింది. అవును వేదా, కోపానికి విచక్షణను చంపేసే గుణం ఉంటుంది. అందువలన ఆ సమయంలో మనం ద్వేషాన్ని మాత్రమే చూపించగలుగుతాం. మనకు మంచి చేసేవాళ్లను గుర్తించలేం. ఇప్పుడు అవని విషయంలో కూడా అదే జరిగింది. అవనిని క్షమించేసి ఇంటికి తీసుకురావడం మంచిదనిపిస్తుంది. మీరు చెప్పింది నిజం. అందుకే మనం వెళ్ళి అవనిని తీసుకొచ్చేద్దాం. మనం క్షమించేసి కాదు, అవసరమైతే మనమే క్షమించమని అడుగుదాం. ఎంత కాదనుకున్నా మన మేనకోడలే కదా, మనమేం తక్కువైపోము. అంతేలే, మన పిల్లలు తప్పు చేస్తే మనం క్షమించలేదా? మనది తప్పుంటే క్షమించమని మనం అడగలేదా? అవని కూడా మన అమ్మాయే కదా. అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాం. విక్కీ లాంటి మంచివాడు మిస్ అయితే మళ్ళీ అలాంటి సంబంధం దొరకడం చాలా కష్టమవుతుంది. పైగా గౌతమి వాళ్ళు జరిగితే 2 పెళ్ళిళ్ళు, లేదంటే 2 పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అంటున్నారు కదా. అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే అవనిని ఇంటికి తీసుకురావాల్సిందే. ఉదయాన్నే వెళ్ళి తీసుకొద్దాం. సరే. ఇందాకటి వరకు ఏదో తప్పు చేస్తున్నామనే భావన మనసుని భారం చేసేసింది. ఇప్పుడు మనసు చాలా తేలిగ్గా ఉందండి. లోపలికి రావచ్చమ్మా? మేము మీ ఇంటికొస్తే బయటికి గెంటేస్తున్నారు. మరి మీరు మా ఇంటికొచ్చి లోపలికి రావచ్చా అని దీనంగా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు అనుమతిస్తే లోపలికొచ్చి మాట్లాడతాం. జరిగిన దానికి కోపంతో లోపలికి రానివ్వకుండా ఉండకు. నేను ఒకప్పటి సుజాతనైతే అదే పని చేసుండేదాన్ని. మీరంటే ఈ మధ్య కాస్త గౌరవం కలిగింది కాబట్టి నేను మీలా కఠినంగా ఉండలేను. లోపలికి రండి. కూర్చోండి. అవని ఏదమ్మా? మీరు చేసిన పనికి సంతోషం పట్టలేక వచ్చినప్పటి నుంచి చచ్చిన శవంలా అదుగో ఆ రూమ్లోనే పడుంది. ఒకసారి పిలువమ్మా. ఎందుకు? మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడాలి? నాతో మాట్లాడండి.